హాయ్ ఫ్రెండ్స్, నా ఛానల్ను ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, పక్కన ఉన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేసి ఆల్ అనే ఆప్షన్ను సెలెక్ట్ చేసుకోండి. కార్తీక దీపంలో ఏం జరిగిందో చూద్దాం. జ్యోత్స్న దీప కార్తీక్ గురించి ఆలోచిస్తుంది. బయటకు వెళ్దామా అంటుంది. ట్విస్ట్ చేస్తున్నావు ఏంటి, కాబోయే భార్యని డిమాండ్ చేయాలని సుమిత్ర అంటుంది. మీరంతా ఇలా ఏకరేంజ్ చేయబట్టే ఈరోజు నాకు ఈ పరిస్థితి తీసుకువచ్చారు. ఇష్టం లేదనే మాటని కూడా బయటకు చెప్పలేకపోతున్నానని అనుకుంటున్నాను. అవసరమైన వాటి గురించి ఆలోచించొద్దని సుమిత్ర జ్యోత్స్నకి మరోసారి చెప్తుంది. నీ సంతోషం కంటే తమకి ఇంకేం ముఖ్యం కాదని సుమిత్ర అంటుంది. కారులో వెళ్తుంటే రోడ్డు మీద శౌర్య కనిపిస్తుంది. స్కూల్కి వెళ్ళలేదా అని అడుగుతాడు. వెళ్తున్నానని చెప్పి స్కూల్ చూపిస్తుంది. మనం అనుకున్నది వేరే స్కూల్ కదా అంటాడు. ఎండగా ఉందని శౌర్య కారులో కూర్చోబెడతాడు. జ్యోత్స్నకి బాగా కోపం వస్తుంది. అమ్మ నన్ను ఆ స్కూల్లో చేర్పించడానికి తీసుకెళ్ళింది. అందులో చేరాలంటే అమ్మ నాన్న బాగా చదువుకోవాలంట, కానీ వాళ్ళు చదువుకోలేదు కదా. కార్తీక్ నాకు ఆ స్కూల్ నచ్చింది, ఇక్కడ బాగోలేదు. నేను బాగా చదువుకొని కలెక్టర్ అవ్వాలంట అమ్మ చెప్పింది అంటుంది. బావకి నాకేంటి, మిగతా వాళ్ళు ఎక్కువ అయిపోయారని అనుకుంటుంది. స్కూల్లో చేరినట్టు అమ్మ ఎవరికి చెప్పొద్దని శౌర్య భయపెడుతుంది. నువ్వు చెప్పలేదులే, నేను చూశానని అంటాడు. కార్తీక్ కోపంగా ఉంటాడు. శౌర్య తెలివైనది, పెద్ద స్కూల్లో చేర్పించమని మరీ చెప్పాను. నేను చేర్పించుకుంటాను, నా కూతురు గురించి నాకు తెలియదా అన్నదాన్ని కార్తీక్ దీపాన్ని తిట్టుకుంటాడు. గ్రాని అన్నట్టు బావ చూపిస్తుంది జాలి కాదు బాధ్యత. నేను ఎందుకు తీసుకొచ్చానో నాకు మర్చిపోయాడని మనసులో అనుకుంటుంది. సుమిత్రతో ఫ్లోలో మాట్లాడుతూ కాంచన తన భర్త శ్రీరామచంద్రుడా అని చెప్తూ తెగ మురిసిపోతుంది. అటు శ్రీధర్ అది అలా అనుకోబట్టే ఇన్నాళ్ళు అయినా మన ఇద్దరి గురించి తెలియలేదని ఫోన్లో అమ్మాయితో మాట్లాడుతుంది. గ్లాసులో పాలు పోస్తూ కాంచన రావడంతో కాల్ కట్ చేస్తాడు. కావేరి ఫోన్లో మాట్లాడిన మాటలు వింటే కొంప కొల్లేరే అయ్యేదని అనుకుంటాడు. కార్తీక్ రాగానే అర్జెంటుగా వంట మనిషిని చూడమని చెప్తుంది. వంట మనిషి ఎందుకు, కోడలు ఉంటే సరిపోతుంది శ్రీధర్ అంటాడు. ముహూర్తాలు ఉన్నాయి, నువ్వు సరే అంటే పెళ్ళి జరిపిద్దామని కాంచన చెప్తుంది. సరే అని పరిస్థితి లేదు, మీ అందరినీ కూర్చోబెట్టి విషయం చెప్పాలని అనుకుంటాడు. ముహూర్తాలు పెట్టించండి, కానీ పెళ్ళికి కాదు. రెస్టారెంట్ ఓపెనింగ్కి 2 నెలల్లో అది పూర్తవుతుంది. ఆ తర్వాత పెళ్లి గురించి చేస్తానంటుంది. 2 నెలల తర్వాత పెళ్ళికి ఓకే చెప్పడానికి కాంచన వాళ్ళు మురిసిపోతారు. జ్యోత్స్న పారిజాత మాట్లాడుకుంటారు. నన్ను కారులో పెట్టి ఆ రోజు దీపాతో టీ తాగాడు. ఈరోజు శౌర్యాన్ని కూర్చోబెట్టుకొని స్కూల్ గురించి మాట్లాడుతున్నాడు. ఆ తర్వాత నన్ను అడిగాడు ఎక్కడికని. కోపం వచ్చింది. బావలో మార్పు చాలా స్పష్టంగా కనిపిస్తుంది. నువ్వు అన్న మాటలు ఎక్కడ నిజం అవుతాయోనని భయంగా ఉందని చెప్తుంది. నాకు కావాల్సింది ఈ భయమే. నిన్ను అడ్డం పెట్టుకొని ఆ దీపాన్ని ఇంట్లో నుంచి బయటకు పంపించేసి కార్తీక్తో నీ పెళ్లి చేయాలని పారిజాతం అనుకుంటుంది. ముందు శౌర్య దీపతో మాట్లాడి నిజాలు తెలుసుకోవాలని పారిజాతం చెప్తుంది. బావ లేకపోతే బతకనని అంటుంది. నోర్మి, 100 కోట్ల ఆస్తిని వారసురాలివి నువ్వు అని డబ్బు గురించి మాట్లాడుతుంది. నేను బావ గురించి మాట్లాడుతుంటే నువ్వు ఆస్తి అంటావేంటి? జ్యోత్స్న అడుగుతుంది. ఆస్తి కోసం కాకపోతే నేను ఇంత ఎందుకు చేసినట్టు అని పారిజాతం నోరు జారుతుంది. నా కోసం నువ్వేం చేశావు అని గ్రాని జ్యోత్స్న అడుగుతుంది. బాధ్యత మహారాణి అంటూ ఏం కవర్ చేసి తప్పించుకుంటుంది. రోజు స్కూల్కి వెళ్ళాలని శౌర్య అడుగుతుంది. మెడల మీద ఎక్కించుకొని తీసుకెళ్తానని అంటుంది. ఊరు వెళ్ళి సైకిల్ తెచ్చుకుందామని అంటే కొత్తది కొంటానని దీప చెప్తుంది. మన కోసం మళ్ళీ జాతర పెడతారా? అప్పుడే కదా మనకి సైకిల్ వచ్చేది శౌర్య అంటుంది. డబ్బులు వచ్చినప్పుడు సైకిల్ కొంటానని చెప్తుంది. అప్పుడే పారిజాతం వస్తుంది. దీప పారిజాతానికి ఫుల్ కౌంటర్ వేస్తుంది. ఏంటి మీ అమ్మని అడుగుతున్నావు అంటుంది. సైకిల్ కావాలని అడుగుతున్నా అని చెప్పింది. మా అమ్మ ఊర్లో సైకిల్ గెలిచిందని చెప్తుంది. మా ఊరి జాతరలో సైకిల్ పోటీలు పెడితే వెళ్ళి 3rd ప్రైజ్ గెలుచుకుంది. నేను సైకిల్ అడిగానని నా కోసం కావాలని మా అమ్మ 3rd వచ్చింది అని చెప్తుంది. మరి ఆ సైకిల్ ఏది అని అడిగితే నానమ్మ అమ్మేసిందని చెప్తుంది. ఆ సైకిల్ అంటే నాకు చాలా ఇష్టం. నా ఫ్రెండ్ ఆ సైకిల్ ఇచ్చింది. కార్తీక్
అనేసరికి పారిజాతం ఇంతటితో కార్తీక దీపం ఎపిసోడ్ ముగుస్తుంది. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో.